తెలుగు నాలెడ్జ్ విత్ రావ్ అనే యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు మనం ఆ, ఒక అద్భుతమైనటువంటి ఔషధ మొక్క గురించి మనం తెలుసుకోబోతున్నాము. అదేనండి తిప్పతీగ. ఇవి మనం సాధారణంగా చూస్తూ ఉంటాము. వర్షాకాలం అయితే చాలా గ్రీనరీగా ఉంటుంది. మంచి ఔషధ గుణం కలిగిన తిప్పతీగ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఇవేనండి తిప్పతీగలు. నేను తీసుకొచ్చాను. ఇది మంచి హృదయాకారంలో ఉంటుంది అన్నమాట. ఇది హృదయాకారంలో ఉంటుంది. ఇది మంచి ఎక్సలెంట్ మొక్క. ఇది దీని ఆకులు అదేవిధంగా కాండం మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది సర్వరోగ నివారణగా కూడా అంటారు దీన్ని. ఈ మొక్కని అమృతవల్లి అని కూడా అంటారు. అంటే దీన్ని మృతము కాని మొక్క ఇది. ఎందుకంటే ఈ ఏర్లు అనేది ఒకసారి మనం నాటినట్లయితే ఈ ఏర్లు సామాన్యంగా ఈ కాండం కానీ దీని ఏర్లు కానీ సామాన్యంగా ఇది చావదనమాట. అందుకని అమృతవల్లి అంటారు. సంస్కృతంలో అయితే దీన్ని కూటిచ్చి అని కూడా అంటారు. ఓకే, దీని గురించి మనం ఈరోజు వీటి గురించి మనం చాలా క్లుప్తంగా కూడా తెలుసుకోబోతాను. చూడండి. మిత్రులారా, ఇది చూసారుగా, ఇది తెలిసే ఉంటుంది. మామూలుగా ఇది తిప్పతీగ అని అంటారు. దీని యొక్క వృక్ష శాస్త్రీయ నామం వచ్చి టీనోస్పోరా కార్టిపోలియో అని అంటారు. దీని సాధారణంగా పేర్లు వచ్చి అమృతవల్లి అని, అమృత. సంస్కృతంలో అయితే ఇది గుడిచి అని, గుర్బెల్, గిలోమ్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ మొక్క యొక్క లక్షణం ఏంటంటే సాధారణంగా ఇది చావదనమాట. ఇది అన్ని ప్రాంతాల్లో కూడా ఇది పెరుగుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అందుకనే దీన్ని అమృత మొక్క అని కూడా అంటారు. అయితే ఇది భారత ఉపఖండంలో ఇది ఎక్కువగా విరివిగా మనం చూస్తూ ఉంటాము. కొన్ని సమశీతోష్ణ ప్రదేశాల్లో కూడా ఇది పెరుగుతూ ఉంటుంది. ఇది మెనియస్ ఫెర్మేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది జాతి వచ్చి టీనోస్పోరా, ప్రజాతి కార్టిపోలియో అని అంటారు. ఈ మొక్కలో అంటే ఇది ఔషధ మొక్క. ఇది చాలా అద్భుతమైన ఔషధ మొక్క. ఈ మొక్క గురించి మన ఆయుర్వేద గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. మనం సాధారణంగా చూస్తుంటాము ఈ వర్షాకాలంలో ఇంకా పచ్చగా కనపడుతూ ఉంటుంది. అది చూడండి, ఎక్కువగా ఈ ముళ్ళ చెట్ల పైన, అది కంచెల పైన, రోడ్డు పక్కన మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా గ్రీనరీగా ఉంటుంది. ఈ ఆకులు అనేది హృదయాకారంలో ఉంటుంది కాబట్టి ఇది చూడండి. ఇందులో వచ్చి ఔషధ మొక్క కాబట్టి ప్రతి మొక్కలో కొన్ని ఫైటో కెమికల్స్ ఉంటుంది. ఇందులో వచ్చి టీనోస్పోరైట్ అనే ఫైటో కెమికల్స్ ఉంటుంది. అది ఔషధ గుణం కలిగి ఉంటుంది. ఇది ఔషధ మొక్క కాబట్టి ఈ ఔషధంలో ముఖ్యంగా ఆకులు, కాండం అనేది ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. మనకు తెలిసిన విధంగా మన భారత ప్రభుత్వం ఆయుష్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ వారు అది కోవిడ్ సమయంలో 2022 సంవత్సరంలో దీన్ని కోవిడ్ నివారణకి దీన్ని అంటే హౌస్ రెమెడీగా దీన్ని వాడవచ్చని సిఫార్సు చేయడం జరిగింది. చాలామంది మన కుటుంబాల్లో చాలామంది ఇళ్ళలో ఇవి వాడినారు. ఈ ఆకులు అనేది మనకి ఆకులు చూడండి, వర్షాకాలంలో అయితే చాలా పచ్చగా కనబడుతూ ఉంటుంది. మనకి చెట్లలో దీని పళ్ళు చాలా కనబడట్లేదు, కానీ పళ్ళు అంటే ద్రాక్ష గుత్తులుగా ఉంటుంది. అయితే ఇది పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది, పండితే ఎరుపు కలర్లో మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఈ మొక్క చాలా రోగాలకి
చాలా రోగాలను నయం చేసేటువంటి ఔషధ గుణం కలిగి ఉంది. అందులో చాలా ఉన్నాయి చెప్పుకోదగినవి. అంటే ఇవి ముఖ్యంగా ఇవి అంటే వైరల్ ద్వారా కానీ, బ్యాక్టీరియా, ఫంగస్ ద్వారా కానీ వచ్చే అన్ని వ్యాధులని ఇవి నయం చేయడానికి దాంట్లో ఉన్న ఫైటో కెమికల్స్ మనకు ఉపయోగపడుతుంది. అన్ని రకాల జ్వరాలకి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా షుగర్ వ్యాధి కూడా ఈ మధ్య ఈ ఆకుల్ని మనం వాడుతున్నాం, మనం చూస్తుంటాం. డయాబెటీస్, 3 రకాల డయాబెటీస్ని ఇది తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇది. అదేవిధంగా లివర్ను కాపాడడానికి కూడా, అంటే లివరు ద్వారా వచ్చేటువంటి, అంటే లివర్ పాడవడం వల్ల వచ్చేటువంటి వ్యాధులను కూడా ఇవి నయం చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. అంటే కామెర్లను కూడా నయం చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. అదే క్యాన్సర్ కణాలను, అంటే క్యాన్సర్ను కలిగించేటువంటి కణాలను వృద్ధి చేయకుండా ఇవి నివారించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇవి మన శరీరంలో అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదండి, ఆ ఇంబ్యాలెన్స్ని కూడా సమతుల్యత చేయడానికి ఈ మొక్క అనేది, ఈ మొక్కలో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ముళ్ళ చెట్టు పైన చాలా చక్కగా అల్లుకోబడింది. ఇది మన ఇళ్ళలో కూడా చాలా సులువుగా పెంచడానికి అనువైనటువంటి తీగజాతి ఔషధ మొక్క ఇది. చాలా అందంగా కూడా ఉంటుంది. మన ఇంటి పైన, గోడల పైన అల్లిస్తే చాలా చక్కగా ఉంటుంది ఈ మొక్క ఇది. అన్ని రకాల అంటే వాతావరణంలో ఇది పెరుగుదల చూపిస్తుందండి. ఇంకా అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు అందులో కలిగి ఉంటుంది. ఇంకా రొమటాయిడ్ అంటే కీళ్ళ నొప్పులు అనమాట, అవి కూడా ఇవి చక్కగా అవి నివారణకి ఉపయోగించవచ్చు దీన్ని. అంటే గ్యాస్ట్రిక్, పొట్టలో గ్యాస్ట్రిక్ కానీ, అల్సర్స్ కానీ అవి కూడా తగ్గించడానికి ఈ మొక్కలను ఉపయోగించవచ్చు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం అటువంటి వ్యాధులు కూడా ఈ తిప్పతీగను విరివిగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా దీనికి ఒక లక్షణం ఉందండి. అంటే శరీరంలో చొరబడినటువంటి విష పదార్థాలను ఇది, అంటే ఇవి విష పదార్థాల యొక్క ప్రభావాలను తగ్గించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే అప్లోటాక్సిన్ అంటారు కదా, అప్లోటాక్సిన్ అనేది ఉదాహరణకి మనం అంటే వేరుశనగ, కొన్ని పప్పు జాతి ఆహారాన్ని తీసుకున్నప్పుడు అందులో ఫంగస్ ఉంటుంది తెలియకుండా. ఆ ఫంగస్ అనేది అప్లోటాక్సిన్ ఉంటుంది. అది మనం తినడం వల్ల మన శరీరంలో ప్రవేశించినప్పుడు దానివల్ల కొంత వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విష పదార్థాల ప్రభావాలను కూడా మన శరీరంలో తగ్గించడానికి ఈ తిప్పతీగ ఉపయోగపడుతుందండి. అదేవిధంగా అంటే మన శరీరం ఏమైనా గాయాలు తగిలినప్పుడు కూడా ఈ ఆకులను మనం సేవించడం వల్ల త్వరగా గాయాలు మాన్పడానికి కూడా ఈ ఆకులు అనేది ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా అలర్జీని, చర్మ వ్యాధులను కూడా ఇవి తగ్గిస్తాయండి. అదేవిధంగా PCOS అంటే స్త్రీలలో వచ్చేటువంటి సమస్యలు అవి కూడా ఇవి ఈ తిప్పతీగ ద్వారా నివారణ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఇటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీనికి సాధారణంగానే ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా అంటారు. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఈ మొక్కలో అటువంటి ఔషధాలు కలిగి ఉన్నాయి.